వెల్కమ్ టు నవత టీవీ టాప్ 10 బులెటిన్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పావన్. కేసీఆర్ హయాంలో సీతక్క తల్లిదండ్రులకు పోడు పట్టాలు వచ్చాయన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. తన తండ్రి తల్లి 2006 అటవీ హక్కుల చట్టానికి అర్హులని ఆమె తెలిపారు. ఇప్పటికీ తన తండ్రి అడవికి వెళ్తారని పేర్కొన్నారు. చట్ట ప్రకారమే తన కుటుంబానికి పట్టాలు వచ్చాయని ఎవరు దానం చేయలేదని అన్నారు. తానెవరిని తప్పు పట్టలేదని అనిల్ జాదవ్ మంత్రికి క్షమాపణలు చెప్పారు. మధుబాకర్ చరిత్ర సృష్టించారు. 124 ఏళ్లలో ఒకే ఒలింపిక్స్ లో 2 పతకాలు సాధించిన ఏకైక భారత్ ప్లేయర్ గా నిలిచారు. ఈ రోజు జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ 4 లో ఆమె సూరజ్ జోతర్ తో కలిసి మెడల్ సాధించారు. అంతకు ముందు ఆమె సింగిల్స్ విభాగంలోనూ ఆమె బ్రాంజ్ గెలిచారు. చివరిగా 1900లో బ్రిటిష్ ఇండియన్ నార్మన్ ప్రిచార్డ్ భారత్ తరఫున మెడల్ ను సాధించారు. పోగొట్టుకున్న ఫోన్లను సిఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేస్తున్నామని జిన్నారం మండలం ఎస్ఐ రాజవర్ధన్ అన్నారు. ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన రాజేందర్ గత సంవత్సరం జూన్ 21న ఇందనపల్లి నుండి జిన్నారం కు వస్తున్న సందర్భంలో మార్గ మధ్యంలో ఫోన్ పోగొట్టుకున్నారు. దీంతో ఆయన జిన్నారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెక్ టీమ్ పోలీసులు ఆ ఫోన్ ను రికవరీ చేశారు. మంగళవారం పోలీస్ స్టేషన్ లో రాజేందర్ కు ఆ ఫోన్ ను అందజేశారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో మంగళవారం నిత్య పూజలు యథావిధిగా చేపట్టారు. ఉదయాన్నే ఆలయాన్ని తెరిచి అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్లకు సుప్రభాత సేవ చేపట్టి స్వయంభువులకు నిజాభిషేకం తులసి దళాలతో అర్చన చేశారు. ప్రథమ ప్రాకార మండపంలో గజవాహన సేవ అనంతరం నిత్య కళ్యాణం చేపట్టారు. ఈ నిత్య కళ్యాణంలో భక్త దంపతులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అసెంబ్లీ ముందు ఈ రోజు ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమగ్ర శిక్షణ ఆధ్వర్యంలో విద్యాశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ వారు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. ఒక్కసారిగా వచ్చిన కాంట్రాక్ట్ ఉద్యోగులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రెగ్యులరైజ్ చేస్తామని గతంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. మైసూర్లో కబిని రిజర్వాయర్ వద్ద కావేరీ నదికి నిన్న సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పూజలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో నాయకులు మాట్లాడుతుండగా సీఎం కునుకు తీశారు. కళ్ల జోడు పడిపోతుంటే సర్దుకుంటూ నిద్రను ఆపుకున్న వీడియోను నెటిజన్లు షేర్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. అయితే ఇలా పబ్లిక్ మీటింగ్లలో నిద్రపోవడం ఆయనకు కొత్తేమీ కాదని, ఎన్నోసార్లు ఇదే జరిగిందని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా నిన్న పెరిగిన గోల్డ్ రేట్స్ ఇవాళ కాస్తంత తగ్గాయి. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు 210 రూపాయలు తగ్గి 68,950 రూపాయలకి చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 200 రూపాయలు తగ్గి 63,200 రూపాయలకు నమోదైంది. సిల్వర్ రేటు కూడా 500 రూపాయలకు దిగి 84,500 రూపాయలకు చేరింది. హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాలలో మిగతా ప్రాంతాల్లోని ఇవే ధరలలో ఉన్నాయి. ఏపీలో ప్రతి ఒక్కరూ ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల అన్నారు. కూటమి సర్కార్ ఆరోగ్యశ్రీని నిలిపివేసే ఆలోచన చేస్తుందా? రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లేనట్లేనా? పెండింగ్ బిల్లులపై ఎందుకు నిర్లక్ష్యం అని ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు. 1600 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. గిఫ్ట్ ఓచర్ పేరుతో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. అమీన్పూర్ పోలీసులు వివరాల ప్రకారం సాయి భగవాన్ కాలనీకి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగికి జూలై 17న ఆపీ ప్లే స్టోర్ లో గిఫ్ట్ ఓచర్ కొనుగోలు చేస్తే నగదు రెట్టింపు వస్తాయని మెసేజ్ వచ్చిందని నమ్మిన బాధితుడు 2.50 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. అసలు రెట్టింపు డబ్బులు ఇవ్వాలని అడగగా అపరిచిత వ్యక్తి స్పందించలేదు. దీంతో ఆ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. తెలంగాణలో కోటి చౌరస్తాలో వేలాది మంది ఆశా వర్కర్లు మెరుపు ధర్నాకు దిగారు. కనీస వేతనాలు, ఇన్సూరెన్స్ వంటి డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని రోడ్లపై బైఠాయించారు. ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున చేరడంతో ఆ వైపుగా రాకపోకలు నిలిచాయని, దీంతో భారీ ట్రాఫిక్ నిలిచిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించేంత వరకు వెళ్లేది లేదని నినాదాలు చేస్తున్నారు. ఇది వాళ్ళ టాప్ 10 బులెటిన్ న్యూస్. మరో టాప్ 10 బులెటిన్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.